హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా! సో, అందరికీ ఉపయోగకరమైనటువంటి ప్రోడక్ట్ అండి. చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇప్పటి కాలంలో మెయిన్‌గా కరోనా తర్వాత చాలా మందికి హార్ట్ అటాక్ అని ఇలాగ ఎన్నెన్నో ఇబ్బందులతో పడుతూ ఉన్నారు కదా! అలా కాకుండా మన గుండె మన చేతిలో మనకు భద్రంగా ఉండేటట్టుగా మనము ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవాలండి. సో, నేనైతే జెన్ పవర్ వాళ్ళ నుంచి తెప్పించుకున్నాను. నేను ఎలాంటి కొలాబరేషన్ వీడియో అయితే కాదు. చాలామంది మనకు కామెంట్స్‌లో కూడా అక్క మీరు అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఆయిల్ మిషన్ చూపించటం లేదా అని చెప్తున్నారు కాబట్టి మనకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో ఇప్పుడేంటంటే ఎక్కడ చూసినా కల్తీ కల్తీ అండి. మనం ఎంతసేపు చూసినా కూడా బియ్యం కల్తీ లేకుండా కొనుక్కుందామనే చూస్తాము. కందిబ్యాలు కల్తీ లేకుండా ఉండాలనే చూస్తాము. కానీ అవురా మనకు ఆయిల్ వేస్తేనే వంట అవుతుంది, ఆ ఆయిలే కల్తీ లేకుండా మనము తయారు చేసుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తే కంపల్సరిగా ఇలాంటి పరికరం అయితే కొనుక్కుంటారండి. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ మిషన్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ అన్నీ చూసేశారు కదండి. ఇంకా నా చేతిలో పట్టుకున్నది మాత్రము స్క్రూ బ్యారెల్ అనమాట. సో, ఇంకా ఇప్పుడైతే ఈ మిషన్ గురించి డీటెయిల్‌గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే మనము విత్తనాలు వేసుకున్నటువంటి బౌల్ కానీ, అలాగే ఆయిల్ తీసుకున్నటువంటి బౌల్ కానీ నీట్‌గా కడిగేసి ఇలాగ తుడిచిపెట్టేసుకోవాలి. ఇంకా మిషన్ కూడా ఏదైనా కొత్తది కాబట్టి కంపల్సరిగా ఇలాగ నీట్‌గా తుడుచుకుంటాం కదండీ. ఇది మెయిన్‌గా మనము వాడకం కూడా మనము మిక్సీ ఏ విధంగా వాడుతామో అలాగనే వాడుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడైనా కూడా మీకు తెలుసు కదండి, ఏ పరికరం కొత్తది కొన్నా కూడా ఇలాగ కొంచెం గంధము కుంకుమ పెట్టేసుకొని ఇలాగ ముక్కుంటాను. ఇంకా ఇప్పుడైతే ఈ మిషన్ గురించి తెలుసుకుందాము. సో, ఫస్ట్ అయితే ఈరోజు మనము ఏమేమి ఆయిల్ పట్టుకోవాలో వాటన్నింటినీ ఒక 2-3 గంటలు ఎండలో ఇలాగ ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోవటం వల్ల మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట. సో, చూసారా పల్లీలు చూడండి, బాగా కండగలిగినటువంటి పల్లీలు, అలాగే పట్న కుసుమలు, ఇంకా వాటితో పాటుగా నల్ల నువ్వులు అయితే మాకు పండినటివి కాబట్టి కొంచెం సన్నగానే ఉన్నాయి. మీరు తెచ్చుకునేటప్పుడు కొంచెం కండగలిగినటువంటి నువ్వులను తెచ్చుకుంటే ఆయిల్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఎండు కొబ్బరి అండి. వీటిని ఇంకా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మనం మామూలుగా మా ఇంట్లో అయితే ఇలాగా కట్ చేసుకుంటూ ఉంటాం కదా! ఇలాగా 4 రకాల ఆయిల్ పట్టుకుందాం అనే ఉద్దేశంతో వీటిని ఎండలో ఇలాగ ఎండబెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి స్విచ్ ఆన్ ఆఫ్ అలాగా ఇచ్చారు. ఇంకా అక్కడ మాత్రము పైన స్క్వీజింగ్ ఆన్ అలాగా క్లీన్ చేసుకునేటప్పుడు ఆఫ్ చేసుకునేటటువంటి స్విచ్ అక్కడ పెట్టారనమాట. ఇంకా ఆ తర్వాత వీటికి 3 పిన్ ప్లగ్ ఇచ్చారండి. వైర్ కూడా కొంచెం పెద్దగానే ఉందన్నమాట. వీటిని పంపించటం కూడా నీట్‌గా ప్యాకింగ్ చేసి పంపించారు. ఇంకా ఇప్పుడైతే 3 పిన్ ప్లగ్ ఇలాగ పెడుతూ ఉన్నాను. వీటికేం పెద్ద ప్లగ్గులు అవసరం లేదండి. మెయిన్‌గా మనము మామూలుగా మిక్సీలో ఏ విధంగా ఆడించుకుంటామో అలాగనే పెట్టుకొని వీటిని రన్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత వీటికి ఇలాగ ఫిట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే స్క్రూ ఈ విధంగా మనం కొంచెం లోపలికి అన్నట్టుగా ప్రెస్ చేసినట్టుగా అంటే అదే ఫిట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత బ్యారెల్ చూడండి ఇలాగ పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటికి ఇలాంటిది ఒక కీ లాంటిది ఉంటుందండి. ఇది కంపల్సరిగా మనం పెట్టుకోవాలన్నమాట. సో, ఇక్కడ కింది భాగంలో ఉంటుంది. ఇలాగ మనం పెట్టేసుకోవచ్చు. చూసారా ఇలాగ పెట్టుకోవాలి. మనం అది కంపల్సరిగా పెట్టుకోవాలండి. అది పెడితేనే మనకు ఆ స్క్రూ బ్యారెల్ అనేది కదలదు. మనకు చక్కగా ఆయిల్ అనేది కిందికి వస్తుంది. ఇంకా ఇప్పుడైతే పైన క్యాప్ లాగా ఉంటుంది కదా! ఇలాగ పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఆయిల్‌కి ఒక బౌల్ ఇచ్చారు కదా! ఆ బౌల్ మీద ఒక స్ట్రైనరు, వాటి మీద టిష్యూ క్లాత్ 2 పొరలుగా ఇలాగ వేసి పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వీటికి మనము డిగ్రీస్ అండి 90 డిగ్రీస్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్విచ్ ఆన్ చేసేసుకొని కింద ఇలాగ స్విచ్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు అలాగనే పెట్టాలండి. అప్పుడు మనకు మిషన్ అనేది హీట్ అవుతుందన్నమాట. ఇలాగ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్క్వీజింగ్ ఆన్ అని ఉంటుంది. అది కొంచెం కిందికి ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు సౌండ్ అనేది వస్తుంది.
ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి మనము విత్తనాలు వేసుకునేటటువంటి బౌల్ అక్కడ పైన పెట్టేశాను. ఇంకా ఇప్పుడు చూడండి లోపల స్క్రూ ఎలా తిరుగుతూ ఉందో. ఫస్ట్ మనకి ఏంటంటే గాన స్క్రూ వెనక్కి వచ్చి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పిరికెడు పల్లీలను అందులో వేసేసేయాలి. ఇంకా ఇలా వేసిన తర్వాత మనకు ఆయిల్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బయటికి పిప్పి రావటం కూడా స్టార్ట్ అవుతుందండి. ఇంక ఇప్పుడు చూడండి ఆయిల్ వస్తూ ఉంది కదా! ఇంక ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా కూర్చొని హ్యాపీగా కొంచెం కొంచెమైనా పోసి ఆడించుకోవచ్చు. లేదు అంటే బౌల్ నిండా అయినా కూడా పోసినా కూడా చక్కగా ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది. మెయిన్‌గా చాలామంది ఏమనుకుంటుంటారంటే ఆయిల్ మిషన్ అంటే ఎంత పెద్దదో ఏమో అని అనుకుంటూ ఉంటారండి. ఏమీ కాదండి. మన ఇంట్లో మామూలుగా వెట్ గ్రైండర్ ఎంత ప్లేస్‌లో ఆక్యుపై చేస్తూ ఉంటుందో అంతే ప్లేస్‌లో ఇది పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ ఉంటదండి ఇది. మిక్సీ అయితే కొంచెం తేలికగా ఉంటుంది. అలాగే ఇదైతే మాత్రం కొంచెం వెయిట్ ఉంటదండి. చక్కగా మనం ఒక చోట పెట్టేసుకున్నామనుకో నెలలో ఒక 2 సార్లు ఇలాగనే ఆడించుకోవచ్చు. ఆడతా పాడతా ఆయిల్ పట్టుకోవచ్చండి. స్వచ్ఛమైనటువంటి ఆయిల్ మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఎంత కల్తీ తింటున్నామంటే నిజంగా మీరే ఆలోచన చేయండి. గ్రౌండ్ నట్ ఆయిల్ మామూలుగా కిలో రేటు వచ్చేసి రూ. 160 నుంచి 210 వరకు ఉన్నాయండి. కానీ మనము పల్లీలను కొనుక్కుంటే కూడా కిలో వచ్చేసి రూ. 210 పడుతున్నాయండి. మంచిగా కండగలిగినటువంటి పల్లీలు వచ్చేసి రూ. 210 పడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు మనకు కిలో నూనె ఎలా ఇస్తున్నారండి? మీరే ఆలోచన చేయండి. ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఆయిల్ కిలో పల్లీలకొచ్చేసి ఆయిల్ ఆడిచిన తర్వాత కూడా ఎంత ఎండలో పెట్టినా కూడా మనకి 50% వస్తదండి. కొంచెం ఎండలో ఎండబెట్టడం వల్ల ఆయిల్ అనేది బాగా వస్తుంది. ఎక్కువ సేపు ఎండబెట్టకూడదండి. 2, 3 గంటల కన్నా ఎక్కువ సేపు ఎండబెట్టకూడదు. మనకు కిలో పల్లీలకొచ్చేసి 40% మహా అంటే 50% ఆయిల్ మాత్రమే వస్తుంది. కానీ కిలో గ్రౌండ్ నట్ ఆయిల్ ఎంత కొనుక్కుంటున్నాము? దానిని బట్టిచ్చి మనం ఎంత కల్తీ తింటున్నామో మీరే ఆలోచన చేయండి. మీరు అనుకోవచ్చు ఇంత రేటు పెట్టి కొనుక్కోవచ్చా అని. అలా ఏమి అనుకోవద్దండి. ఒకటి గమనించండి, మనం పోపు పెట్టిన వేటిలోనైనా కూడా కర్రీస్‌లోనైనా ఒక 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకునే బదులు చక్కగా ఒక 2 స్పూన్లు వేసుకుందాము. మంచి సువాసన, చక్కటి రుచి, హెల్త్‌కి మంచిది. మన గుండెకు కానీ, మన ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిదండి. నేను ఇష్టపడి ఈ మిషన్ తెప్పించుకున్నాను. అందులో ఉదయం లేస్తే ఎన్నో విషయాలు వినాల్సి వస్తుందండి. అలా కాకుండా మనం ఇలాగ హెల్తీగా స్వచ్ఛమైనటువంటి ఆయిల్‌ని ఇలాగ మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే ఎంత బావుంటుంది. కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదండి. తప్పకుండా ఇలాగ తెప్పించుకోండి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా ఇప్పుడైతే పల్లీలను ఈ విధంగా పడుతూ ఉన్నాను. కొంచెం కండగలిగినటువంటి పల్లీలైతే 50% ఈజీగా వస్తదండి. నాకైతే మాత్రం వచ్చింది. పక్కన చాటలో అంటే నేను కిలోన్నర తెప్పించుకున్నాను. నేను కిలో మాత్రమే పట్టానండి. కిలోకి అప్రాక్సిమేట్‌లీ హాఫ్ కిలో మాత్రం వచ్చిందండి. అసలు ఈ ఆయిల్ ఆడిచ్చేటప్పుడు ఎంత మంచి సువాసన వస్తదంటే నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. మామూలుగా ఇంత ముందుకైతే నేను ఫస్ట్ సారి కూడా ఒకసారి గానుగాయలు కూడా చూపించానండి. కనీసం అంటే మేము నెలలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు ఒక 2, 3 తెచ్చుకున్నా కూడా గానుగ ఆయిల్ మాత్రము ఖచ్చితంగా పల్లీల ఆయిల్ కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ అదొక 2, ఇదొక 2 కేజీలు తెచ్చుకునేదాన్నండి. మన హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలా భయం వేస్తుందండి. ఎలాంటి రోగాలు వస్తాయో, మనం డాక్టర్ దగ్గరికి పోతే లక్షలు లక్షలు ఖర్చవుతున్నాయండి. కాబట్టి తప్పకుండా మనము ఇలాంటి మిషన్ తెప్పించుకొని మన ఇంట్లోనే మనము స్వచ్ఛమైనటువంటి నూనెలు తయారు చేసుకుందామండి. ఈ మిషన్‌లో అన్ని రకాల ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే మొత్తము పల్లీలతో ఇలాగ ఆయిల్ పట్టేశాను. ఇంకా నేనైతే మాత్రము స్ట్రైనర్‌లో ఇలాగ టిష్యూ క్లాత్ వేసేసుకొని ఇలాగ పెట్టేసుకున్నాను. చక్కగా మనకు మామూలుగా గసి ఉంటుంది కదా! ఆల్మోస్ట్‌గా గసి అనేది ఏమీ ఉండదండి. మనము ఫస్ట్ ఆడిచ్చినప్పుడు కొంచెము పల్లీల పిప్పి పడుతుంది. లాస్ట్‌లో కొంచెం పడుతుంది. ఏమీ భయపడకండి. వాటి నుంచి మళ్ళీ ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తదనమాట. సరే మనం ఒక్కసారి అలాగా వాళ్ళే ఇస్తారండి. ఇలాంటివి చెక్క పుల్లలనమాట. వాటిని మనం ఇలాగా అంటే మొత్తం ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తూ ఉంది. ఇంకా ఈ పిప్పి చూడండి, వీటిలో ఒక్క చుక్క కూడా ఆయిల్ ఉండదండి. నేను టిష్యూ క్లాత్‌లో వేసి చూపిస్తున్నాను చూడండి. ఏమైనా ఉందా? ఒక్క చుక్క ఆయిల్ లేదండి. ఈ పిప్పిని మనము లక్షణంగా చెట్లకైనా వేసుకోవచ్చు. లేదు అంటే కర్రీస్‌లో వాడుకోవాలి అంటే వాటితో పాటుగా కండగలిగినటువంటి పల్లీలను వేసేసి మనం చక్కగా మిక్సీ ఆడించుకొనైనా కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే 99% చెట్లకే వేస్తానండి. చక్కగా పూలొస్తాయి కదా మనకనే ఉద్దేశంతో వేస్తాను.
ఇంకా ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే మనకు మిషను ఆడిచ్చిన తర్వాత కొంచెం సేపు ఆగాలండి. హీట్ అవుతుంది కదా! అంత లోపల నేను ఇలాగా ఆయిల్ చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుంది కదా! అసలు ఒరిజినల్ కలర్ అండి. పల్లీల ఆయిలు, గ్రౌండ్ నట్ ఆయిల్ కలర్ ఇలాగనే ఉంటుందండి. పూర్వము మన అమ్మమ్మలు, నానమ్మలు స్వచ్ఛమైనటువంటి గానుగ ఆయిల్ ఇలాగ వాడారు కాబట్టి ఇంతవరకు వాళ్ళు ఇంత గట్టిగా ఉన్నారండి. మనం ఎక్కడికన్నా పోయేస్తే చాలు కాళ్ళు నొస్తున్నాయి, అవి నొస్తున్నాయి, ఇవి నొస్తున్నాయి అని అంటాము. ఎండనక, వాననక కష్టపడి పని చేసినా కూడా ఇంతవరకు గట్టిగా ఉన్నారండి. ఎందువల్ల? ఆయిలు, స్వచ్ఛమైనటువంటి ఆయిలుతో చేసినటువంటి వంటలు తినటం వల్ల అంత గట్టిగా ఉన్నారండి. ప్రతి ఒక్కరు నాకు తెలిసి మా మేనత్త వాళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరు గానుగ ఆయిలే వాడేవారండి. ఇప్పుడొచ్చాయండి మనం చక్కగా ప్యాకెట్లు తీసుకొని టక్కున కట్ చేసి వంటలలో ఉపయోగిస్తున్నాం. అలా కాకుండా ఇలాగ మంచిగా మిషన్లు తెప్పించుకుంటే ఎంత బాగుంటుంది కదా! అసలు ఇట్లా చేతితో పట్టుకొని చూస్తే ఎంత జిడ్డు ఉంటుందండి గ్రౌండ్ నట్ ఆయిల్. కొంచెం వేసుకొని అయినా కూడా మనం వంట చేసుకున్నా అంత అద్భుతంగా ఉంటుందండి. మనం చేసేటటువంటి వంట కూడా అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత కొబ్బరి నూనె తయారు చేసుకుందామండి. మళ్ళీ స్విచ్ ఆన్ చేసేసి ఫస్ట్ బాగా హీట్ అవుతుంది కదా మిషను. ఇంకా ఇప్పుడు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం పైన చేయి పెడితే కొంచెం హీట్ అవుతే చాలండి. మనం రన్నింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత అక్కడ స్క్వీజింగ్ ఆన్ నొక్కేసి ఇంకా ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎండు కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా వేసేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ మనకు స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె ఎన్ని విధాలుగానో ఉపయోగపడుతుంది కదండి. కాబట్టి మనము ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా వేస్తూ ఈ విధంగా ఆయిల్ పట్టుకోవాలన్నమాట. అయితే ఆయిల్ చాలా ఎక్కువగా వస్తుందండి. మనకు మిషన్ కూడా కొంచెం హీట్ అవుతుంది. అందులో కొబ్బరి ముక్కలు ఏంటంటే ఇది మిషన్లో అతుక్కుంటుంది అనమాట. అలాంటప్పుడు మనకు ఒక పుల్ల ఇచ్చారు కదా, చెక్క పుల్ల, వాటితో ఇలాగా అంటూ మనం మిషన్ ఆడించుకుంటే సరిపోతుంది. చక్కగా మనకు కొబ్బరి నూనె అనేది వస్తుంది. మెయిన్గా చాలామంది ఇప్పుడు ఏంటంటే అసలు ఈ పొల్యూషన్ వల్లనో మన టెన్షన్ వల్లనో ఏమో తెలియదు కానీ హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కరికి ఉందండి. అలాంటి వాళ్ళు ఇలాంటి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనెను పట్టించుకొని హ్యాపీగా మనము ఎన్నెన్నో ఆయిల్స్ తయారు చేసుకుంటున్నాం కదా, అలాగైనా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే వంట చేసుకోవచ్చు. ఒక్కొక్క సైడ్ ఏంటంటే కొబ్బరి నూనెతోనే వంటలు చేసుకుంటారండి. అంత కమ్మటి వాసన వస్తుందన్నమాట. అయితే వీటికి మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి చూడండి. లేకపోతే మాత్రం స్టక్ అవుతుంది. నేనైతే చాలా చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ పట్టేసుకున్నాను. చూడండి ఎంత తేలికగా ఉంది కదా! చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే అంత బాగుందండి. ఇంకా ఇప్పుడు ఇలాగా మనము ఒక టిష్యూ క్లాత్ వేసుకున్నామనుకో చక్కగా వెంటనే వడగట్టుకోవచ్చండి. మనమేమి ఒక రోజు 2 రోజులు అట్లాగా ఆయిల్ అంతా తేరేంత వరకు అలాగా ఉండనవసరం లేదనమాట. చూడండి మన చేతిలోనే స్వచ్ఛమైన ఆయిల్ తయారైపోయింది. చూపిస్తున్నాను చూడండి. పల్లీల ఆయిలు ఎంత మంచి వాసన వస్తుందని చూపిస్తున్నాను. ఇప్పుడే ఫంక్షన్కి పోయొచ్చానండి. మిషన్ మధ్యలో ఆగి ఆ తర్వాత అంటే ఫస్ట్ పల్లీల ఆయిల్ పట్టేశాను. ఇంకా మా దగ్గర బంధువుల వాళ్ళది బర్త్డే ఉండిందనమాట. వెంటనే వెళ్ళేసి వచ్చి మళ్ళీ కంటిన్యూగా పని చేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నువ్వుల నూనె తయారు చేసుకుందామండి. మనము చాలా అంటే ఎక్కువ శాతము నువ్వుల నూనె వేటికి వాడతాము? నొప్పులు ఉన్నప్పుడు కానీ, అలాగే మెయిన్గా ఏంటంటే గాన ఈ పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా పప్పు నూనె అని, నువ్వుల నూనె అని ఇలాగ వాడుతూ ఉంటాం కదా నిలువ పచ్చళ్ళకి. నేనైతే ఎక్కువ శాతం అలాగనే వాడుతూ ఉంటానండి. ఇంకా ఇప్పుడు మిషన్ అక్కడ ఆన్ చేసేసుకొని కొంచెం సేపు ఆగి ఆ తర్వాత స్క్వీజింగ్ ఆన్ నొక్కేసి ఇంకా ఇప్పుడు నువ్వులు పోసేస్తూ ఉన్నాను. చాలా మటుకు నువ్వుల నూనెలో పచ్చకర్పూరం వేసేసుకొని నొప్పులున్న చోట ఎక్కడైనా కూడా రుద్దుకోవచ్చండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇప్పుడైతే ఎంత ఫాస్ట్గా పోతున్నాయో నువ్వులు చూసారా? చాలా ఫాస్ట్గా ఆయిల్ కూడా బయటకు వస్తుందండి. అయితే మనకి కింద చిన్నగా రంధ్రాలు ఉంటాయి కదా, అప్పుడప్పుడు మనం ఇలాగా అంటూ ఉండాలన్నమాట. చక్కగా ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తూ ఉంది. ఇంకా పిప్పి చూడండి ఎలా బయటకు వస్తూ ఉందో, పాముల్లాగా బయటకు వస్తుంది కదా. నువ్వుల నూనెతో చాలామంది అంటే నిల్వ పచ్చళ్ళు కానీ పెట్టుకుంటారు. వంటకైతే ఉపయోగిస్తారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే మాత్రం ఎక్కువ శాతము నిల్వ పచ్చళ్ళే పెట్టేస్తానండి. ఇంకా మనం మధ్య మధ్యలో పుల్లతో ఇలాగా అంటూ ఉంటే చక్కగా ఆయిల్ అనేది వస్తూ ఉంది. అయితే మనం ఎప్పుడైనా కూడా నువ్వులు బాగా కండగలిగినటువంటి నువ్వులు తీసుకుంటే చక్కగా వస్తుందండి ఆయిల్. చూడండి ఎంత బాగా వస్తుంది కదా. మనము చుట్టూరు కొంచెం ఇలాగా అనేస్తే మొత్తం నువ్వులన్నీ కిందికి వెళ్ళిపోతాయి. మీరు అనుకోవచ్చు ఇది కొలాబరేషన్ వీడియో అని. కొలాబరేషన్ వీడియో కానే కాదండి. ఇది నా సొంతం డబ్బులతో నేను కష్టపడి తెప్పించుకున్నటువంటి మిషన్ అనమాట. సో నేను వాడుతూ ఉన్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కానీ చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ అండి.
మెయిన్‌గా ఏంటంటే అసలు ఏదైనా కూడా ఇప్పుడు చూడండి, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు ఎంత రేటు ఉన్నాయి మామూలుగా. నువ్వులు ఎంత రేటు ఉన్నాయి. దానిని బట్టిచ్చి మనకు కిలో రేటు ఎంతో వేస్తున్నారనేది గమనించి తెప్పించుకోండి. అంతే. నేను ఏమి ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. ఇంకా ఇప్పుడైతే చక్కగా నువ్వులు పట్టేసాను. ఇంకా చూసారా? వీటికి గసి కొంచెం ఇలాగా వస్తుంది. ఈ గసిని కూడా మన వంటలలో ఉపయోగించుకోవచ్చండి. ఎందుకంటే నువ్వులతో మనము చాలా ఐటెమ్స్ చేసుకుంటాం కదా! మేమైతే ఎక్కువగా వంకాయ కర్రీలో నువ్వులు వేస్తూ ఉంటాము. అలాగే చిక్కుడుగాయలు వేస్తూ ఉంటాము. ఇలాగ ఎంతమంది నువ్వులు వేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ మాత్రము నువ్వుల నూనె పట్టాను కదా! అది కొంచెం కిందికి దిగాలి కదా! అంత లోపల నేను అక్కడ ఏం చేశానంటే పల్లీలది కొంచెం గసి ఉండింది కదా! ఆ గసిని ఇలాగ గట్టిగా పిండేసి ఆ ఆయిల్ కూడా గాజు జార్‌లో వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇలాగ నువ్వులది కూడా ఈ స్ట్రైనర్‌లో పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మనకు మామూలుగా కొబ్బరి నూనెలో ఎలాంటి గసి అనేది రాలేదండి. చూడండి ఎంత బాగుంది కదా నువ్వుల నూనె. మనం కొంచెం ఒక 2, 3 గంటలు కానీ 4 గంటలు కానీ ఆగితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రొద్దుతిరుగుడు విత్తనాలతో ఇలాగ ఆయిల్ పట్టుకుందాము. మళ్ళీ మిషన్ ఆన్ చేసేసి ఆ తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత స్క్వీజింగ్ ఆన్ నొక్కేసి ఇంకా ఇప్పుడు మనము ప్రొద్దుతిరుగుడు విత్తనాలు మా అమ్మాయి వేస్తూ ఉందండి. అసలు మా ఇంట్లో వాళ్ళకి ఇలాంటి మిషన్స్ తెచ్చాము అంటే చాలా ఆనందం అండి. ఎవరికైనా ఆనందమే కదండి. మన ఇంట్లో మనము స్వయంగా స్వచ్ఛమైనటువంటి నూనెను తయారు చేసుకుందాము అంటే ఎవరికైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదండి. అందులో ఈ ఆయిల్ పట్టేటప్పుడు కూడా ఇల్లంతా వాసన లేసిందండి. మెయిన్‌గా పల్లీల వాసన, కొబ్బరి నూనె వాసన చాలా అంటే మంచి స్మెల్ వస్తుందనమాట. ఇంకా మనము ఈ పిప్పి ఎక్కువగా వస్తదండి. అలాంటప్పుడు మన దగ్గర ఇలాంటి స్మాషర్ ఉంటుంది కదా! దాంతో ఇలాగ అనుకుంటూ చక్కగా కూర్చొని మనం ఈ విధంగా ఆయిల్ పట్టుకోవచ్చండి. హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చండి ఈ పని. మధ్య మధ్యలో ఇలాగ పుల్లతో అంటూ ఉంటే చక్కగా ఆయిల్ అనేది ఫాస్ట్‌గా కిందికి వచ్చేస్తది. చూడండి నేను కూర్చొని ఎంత ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నానో. ఇంకా మిషన్‌లంటే క్లీన్ చేసుకోవడం కష్టమేమో అని అనుకుంటూ ఉంటారండి. అసలు క్లీన్ చేయడం చాలా ఈజీ మెథడ్ అండి. ఇంకా ఇప్పుడైతే ప్రొద్దుతిరుగుడు విత్తనాలతో ఆయిల్ కూడా పట్టేసాను. ఆ తర్వాత మనము ఆయిల్ పట్టుకునేది అని అయిపోయింది అని అనుకుంటే మనం ఏం చేయాలంటే చివర్లో రివర్స్ ఫర్ క్లీనింగ్ అని ఉంటుందండి. దాన్ని మనము స్విచ్ ఆన్ చేసేసుకొని కాసేపు పెడితే వెనకాల ఏమైనా ఉంటే ఆ స్క్రూ అనేది వెనకిలికొచ్చి ముందుకొచ్చేస్తది కాబట్టి మొత్తం అంతా వెనకాల ఉన్నటువంటి పిప్పి కానీ ఆయిల్ కానీ నీట్‌గా వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్విచ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం క్లీన్ చేసుకోవాలండి. అంతలోపల ఇక్కడ చూడండి సన్‌ఫ్లవర్ ఆయిల్ తేరిన తర్వాత చాలా బాగుంటుందండి. అంటే మనకు వీటిలో కొంచెం గసి అనేది ఎక్కువగా వస్తుంది కానీ మనము ఒక 10 గంటలు అలాగా పెడితే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చక్కగా మనం వంపుకోవచ్చు. మనం కంపల్సరీగా ఇలాగా ఆయిల్ వచ్చేటప్పుడు స్ట్రైనర్‌లో చక్కగా టిష్యూ క్లాత్ వేసేసుకుంటే మనకు ఆ గసి అనేది ఆ క్లాత్‌లోనే ఉండిపోతుంది. మనకి ఇలాగా మనం ఆయిల్ తీసేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత పల్లీల పిప్పి అండి. ఈ పిప్పి చక్కగా మనం వంకాయ కర్రీలో వేసుకోవచ్చు, బీరకాయ కర్రీలో వేసుకోవచ్చు. కాబట్టి అది మాత్రం ఆ పిప్పి తీసుకొని బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పల్లీల ఆయిలు, కొబ్బరి నూనె వాటితో పాటుగా సన్‌ఫ్లవర్ ఆయిలు, అలాగే నువ్వుల నూనె చక్కగా పట్టేసుకున్నానండి. హ్యాపీగా కూర్చొని ఆడుతూ పాడుతూ మన ఇంట్లోనే స్వచ్ఛమైనటువంటి ఆయిల్ తయారు చేసుకున్నాను. నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మిషన్ క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఇంకా ఇప్పుడు మిషన్‌ని చూస్తూ ఉన్నాను చల్లారిపోయిందా లేదా అని. ఎందుకంటే అది హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకు ఒక గ్లౌజ్ కూడా ఇస్తారండి. కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా పిప్పి చూడండి ఎలా వచ్చిందో. ఈ పిప్పినంతా మనము చక్కగా ఇలాగా స్మాష్ చేసేసి మనము వారానికి ఒకసారి చెట్లకు వేస్తే చక్కగా పూలనేది మనకు చాలా బాగా వస్తాయి. ఇంకా ఇప్పుడు పైన ఉన్నటువంటి ప్లేట్ తీసేసి ఆ తర్వాత కీ తీసి మనము చేతికి మాత్రం కంపల్సరీగా గ్లౌజ్ వేసుకోవాలండి. నాకు చల్లారలేదు కాబట్టి గ్లౌజ్ వేసుకున్నాను. చల్లారినా చల్లారకపోయినా కంపల్సరీగా గ్లౌజ్ వేసుకోండి. ఓకేనా? ఇంకా ఆ తర్వాత బ్యారెల్ ఇలాగా తీసాను. స్క్రూ తీస్తూ ఉన్నాను. చూడండి ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో. వాళ్ళు ఒక బ్రష్ ఇచ్చి ఉంటారు కదా! సో ఆ బ్రష్‌తో మనము స్క్రూని మొత్తం ఇలాగా అంటే నీట్‌గా పోతుంది. ఏమి అతుక్కోవండి. మనము అక్కడ ఏం చేసామంటే అంతా అయిపోయిన తర్వాత రివర్స్ క్లీనింగ్ అని స్విచ్ కొంచెం సేపు ఆన్ చేసామనుకో మనకు లోపల ఉన్న స్క్రూ వెనకిలికొచ్చి ముందుకు వచ్చేస్తది కదా! అప్పుడు వెనకాల ఉన్నటువంటి పిప్పి కానీ వాటితో పాటుగా వచ్చేస్తుంది.
చక్కగా మనం ఇలాగా క్లీన్ చేసేసుకోవచ్చు. బ్రష్ కూడా చాలా అంటే మనకు పుల్లలు అనేది గట్టిగా ఉన్నాయండి. మనం ఇలాగ పెట్టేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. ఇంకా అక్కడ రంధ్రాలు లెక్క ఉంటాయి కదా, సో వాటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నీళ్ళతో కడగాలని అలాంటివన్నీ అవసరం లేదండి. ఈ విధంగా ఒక బ్రష్ ఇచ్చారు, వాటితో ఇలాగా క్లీన్ చేసుకొని మనము టిష్యూ క్లాత్ తీసుకొని ఇలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మామూలుగా మిషన్ కూడా ఎక్కువగా ప్లేస్ ఆక్యుపై చేయదండి. మనకు వెట్ గ్రైండర్ ఏ విధంగా ఉంటుందో అదే ప్లేస్లోనే మనం ఇలాగైనా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వెరైటీగా వెట్ గ్రైండర్లు చక్కగా కోసగా వస్తున్నాయి కాబట్టి తక్కువ ప్లేస్లో పెట్టుకుంటున్నాము. పాత వెట్ గ్రైండర్లు అయితే కొంచెం పెద్దగానే ఉంటాయి. అంతకన్నా కొంచెం చిన్న సైజులో ఉంది కాబట్టి ఎక్కడైనా పెట్టుకొని మనము ఈ విధంగా మనము మన ఇంట్లోనే ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇలాగ మొత్తం అంతా టిష్యూ క్లాత్లో క్లీన్ చేశాను చూడండి. ఇంకా ఆ తర్వాత మనము ఇలాగ స్క్రూ పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత బ్యారెల్ ఇలాగ పెడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత కీ కంపల్సరిగా మర్చిపోకుండా పెట్టుకోవాలండి. అది లేకపోతే చాలా కష్టం అన్నమాట. అది పెట్టుకొని మనం ఆడించుకోవాలి. ఇంకా ప్లేట్ కిందికి అనేసి మనము ఇలాగ నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి షైనింగ్ కూడా మంచిగా ఉంటుంది. టిష్యూ క్లాత్ తుడిస్తే సరిపోతుందండి. ఎంత ఈజీగా క్లీన్ చేసుకున్నాం కదా. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కూడా జెన్ పవర్ వాళ్ళ నంబర్ కూడా ఉంటుంది. ఇంకా ఆయిల్ చూడండి కొంచెం తీరినాయన్నమాట. తప్పకుండా ఇలాంటి మిషన్ తెప్పించుకోండి. మన ఇంట్లోనే స్వచ్ఛమైనటువంటి కల్తీ లేని ఆయిల్ తయారు చేసుకుందాము. అసలు కొబ్బరి నూనెతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే అన్ని ఉపయోగాలు ఉన్నాయండి. అప్పట్లో రాత్రి చలికాలంలో పడుకునేటప్పుడు చక్కగా కొబ్బరి నూనె పట్టించుకొని పడుకునే వాళ్ళండి. అందుకే వాళ్ళు ఎంత ఏజ్డ్ పర్సన్ అయినా కూడా వాళ్ళు మన పూర్వీకులు మంచిగా చక్కగా చర్మం మెరిసేదండి. మనం ఇప్పుడు ఎన్నెన్నో క్రీములు వాడుతూ ఉన్నాం కదా. సో అప్పటి వాళ్ళు నిజంగా ఎంత గట్టి వాళ్ళు అంటే అంత గట్టి వాళ్ళండి. గానుగా ఆయిల్ తినేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే మనకు అవి తక్కువైనాయి కాబట్టి మన ఇంట్లోనే ఇలాంటి మిషన్లు తప్పించుకుంటే పోలే. సరే ఓకే అండి. నాకు మంచి అనిపించింది కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేశాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి. చూడండి తేరిన తర్వాత ఎలా ఉందో నువ్వుల నూనె ఎంత తేటగా వచ్చింది కదా. చూసారా, భలే ఉంది కదా. బాయ్ అండి.